అయితే ఈరోజు జిమ్లో వీడియో అయితే పెడదామని వెళ్తున్నానండి. షిప్లో జిమ్ అనేది ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా. మరి ఫిట్గా ఉండాలంటే జిమ్ అనేది చేయాల్సిందే. అందుకని డైలీ వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం రొటీన్గా జిమ్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. అయితే మా జిమ్ కోచ్ అనమాట. అయితే స్టార్ట్ చేసేది ఈ డంబుల్ సెట్, థ్రెడ్ మిల్, ఇంకా బెంచ్ ప్రెస్ ఇవి అయితే ఉన్నాయన్నమాట. జిమ్ అయితే పెద్దదైతే కాదు, ఈ షిప్లో అయితే కొంచెం చిన్నది అయితే ఉందండి జిమ్. అయితే ఇక్కడ మన నరేంద్ర కూడా వచ్చాడండి జిమ్ చేయడానికి. రోజు మేము ముగ్గురం అయితే చేస్తున్నాము జిమ్. ఇది కాపీ రైట్స్ అనేది అయితే వచ్చిందండి, అందుకనే మళ్ళీ మ్యూజిక్ అయితే తీసి మళ్ళీ అప్లోడ్ అయితే చేశాను అనమాట. ఇంకా బోని అయితే మాకు కొద్దిగా సపోర్ట్ కూడా ఇచ్చి మాకు టెక్నిక్స్ అవి అయితే చెప్తున్నాడండి. ఇతనైతే కొద్దిగా ప్రొఫెషనల్గా చేస్తాడనమాట జిమ్ అనేది. మేము జిమ్ అయితే చేస్తాం కదండి, సరిగ్గా టెక్నిక్ అయితే తెలిసేది కదన్నమాట. మన బోని అయితే వచ్చి మాకు టెక్నిక్స్ అన్నీ అయితే నేర్పిస్తున్నాడు. సో తెలిసి చాలా పర్ఫెక్ట్ అయితే డైట్ అది మాకు బాగా మెయింటైన్ చేస్తారన్నమాట. మేమైతే స్వీట్లు అవి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. నరేంద్ర అయితే డైలీ రన్నింగ్ ఇది కార్డియోగా అయితే చేస్తున్నాడు. ఇక్కడ మన ఓఎస్ అనమాట, ఓన్ ఈజ్ ఇతను ఫిలిపినా, ఇతను కూడా వచ్చి చేస్తున్నాడు. ఇలా జిమ్లోకి అయితే అందరూ వచ్చి చేయరండి, ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా వచ్చి అయితే చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఇదివరకు అయితే ఎక్సర్సైజ్ అన్నీ కలిపి అయితే చేసేసేవాళ్ళం అండి. కొంచెం బోని వచ్చిన తర్వాత అలా కాదు, రోజుకి ఏదైనా ఒక ఐటమే లేదా 2 ఐటమ్ చేయాలని చెప్పిన తర్వాత కొంచెం అలాగైతే మార్చామన్నమాట. మనోడైతే షోల్డర్ చేస్తున్నాడు, నాకైతే ఈరోజు చెస్ట్ అనమాట. అందుకని చెస్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్లే చేస్తున్నాను. అయితే ఈరోజు బైసెప్ ట్రైసెప్ రొటీన్ అనమాట. ఓన్ ఫినిష్. ఓహో ఏంటి కార్డియోనా? అయితే రన్నింగ్ ఉన్నాడన్నమాట. బాయ్ లెగ్ चल रहा है क्या? बाय का थोड़ा लेग में तो तकलीफ है, फिर भी मुश्किल से कर रहा है. ये नहीं करते, 1 2 3 करते, ये 3 हो जाएगा बस हम लोग. అదే జిమ్ చేస్తున్నామంటే ఏదో కండలు అయితే పెంచడానికి కాదండి. షిప్లో జాబ్ చేయాలంటే ఫిట్నెస్ అయితే ఉండాలి. ప్రతి ఇయర్ బిఎంఏ ఉంటుంది, బిఎంఏ టెస్ట్, మెడికల్ టెస్ట్.
ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మెడికల్ పాస్ అయితేనే వేకెన్సీ అనేది ఉంటుంది. అందుకని కొంచెం ఫిట్గా ఉంటా కానీ ఈ ఎక్సర్సైజ్లు అనేవి చేస్తున్నాం అనమాట. వన్ మినిట్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. అంటే ఒకసారి అయితే వెదర్ బాగోక అయితే చేయలేకపోతాము. అందుకని కుదిరినప్పుడల్లా వీలైతే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రావ్ క్యాప్చర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.